నమస్తే సఖులు. నేను మీ రాధ అండి. ఈరోజు నేను చదవబోయే నవల సంసార రథం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించారండి. మీ ముందుకు వచ్చి రోజు కొంత నవల చదువుదాం అనుకుంటున్నాను. నాతో సహకరించి నన్ను ఆశీర్వదించండి. ఇక నవల్లోకి వెళదామా? ఉదయం వేళ లాయర్ కృష్ణప్రసాద్ ఇంట్లో అతని గొంతు అసహనంగా గట్టిగా వినిపిస్తోంది. భాను, భాను, ఇంకా ఎంతసేపు నీ ఆలస్యం? భార్యను పిలుస్తున్నాడు అతను. తలుపు మూసి ఉన్న పడక గదిలో నుంచి కోమలంగా ఉన్న కంఠం విసుక్కుంటూ జవాబు ఇచ్చింది. అబ్బబ్బా, వస్తున్నానండి, ఒక నిమిషం అయిపోయింది. అరగంట క్రితం నీ ఈ మాట నమ్మి నేను రెడీ అయి కూర్చున్నాను. ఎంతసేపు నీ ముస్తాబు? అవతల ట్రైన్ వచ్చేసి ఉంటుంది. ఆవిడ వచ్చేస్తుందేమో కూడా. ఏం రాదులేండి, స్టేషన్కి కారు తీసుకుని వస్తామని రాశాంగా, ఎదురు చూస్తూ కూర్చుంటుంది. నువ్వు ఒక్క నిమిషంలో వస్తావా లేక ఏం చేస్తారు? తలుపులు పగలకొడతారా? కారు తీసుకుని నేను ఒక్కడనే వెళ్ళిపోతాను. వెళ్ళండి, మా అన్నయ్యతో చెప్పి మీకు డైవర్స్ ఇచ్చేస్తాను. అబ్బబ్బా, ఈ ఆడవాళ్ళు! అతను అక్కడ పడేసిన పేపర్ తీసుకుని చూస్తూ అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాడు. డాడీ, నేను రెడీ. సునీత అక్కడికి వచ్చింది. నువ్వు నేను 2 నిమిషాల్లో రెడీ అవుతాను తల్లి. మీ అమ్మ పంక్చువాలిటీలో మన పరువు తీసేస్తుంది. అయినా ట్రైన్ దగ్గరికి వెళ్ళి బంధువులను ఇంటికి తీసుకొచ్చేటందుకు ఇంత ముస్తాబా? ఇంతలో పడగది తలుపులు తెరుచుకున్నాయి. మరి నా చీరలన్నీ ఏం చేసుకోమంటారు? భానుమతి యువతలకు వచ్చింది. ఈ కాస్తకే నువ్వు ఇంత ముస్తాబైతే రేపు నాకు ఏదైనా పద్మభూషణ్ లాంటి బిరుదు వచ్చి వెళ్లాల్సి వస్తే అమ్మ 2 రోజులు కావాలంటుంది అంటూ సునీత కిలకిలా నవ్వింది. ఏమండి, ఎందుకు ఆలస్యమైందో చెప్పమంటారా? చెప్పు. తల దువ్వుకుంటుంటే చెంపల దగ్గర 2 తెల్ల వెంట్రుకలు కనిపించాయి. అవి చూడగానే అమ్మో, పెద్దదాన్ని అయ్యానే అని భయం వేసింది. జడ వేసుకుంటే ఇక బాగుండదని చుట్టుకుందామని చూశాను. కుదరలేదు, బాగా రాలేదు. అందుకని మళ్ళీ జడ వేసుకున్నాను. సరే, నడు నడు. అమ్మకి ఈ మధ్య తన మీద తనకి ఎందుకు ఇంత శ్రద్ధ ఎక్కువైందో చెప్పనా డాడీ? చెప్పమ్మా. మొన్న వాళ్ళ క్లబ్లో ఒక మెంబరు అమ్మ కంటే నువ్వే చిన్నగా కనిపిస్తున్నావు అని అన్నది. మై గాడ్, రియల్లీ? అతని చిరునవ్వు పెదాల మీదకి రానియకుండా నిగ్రహించుకున్నాడు. అంటుంది. ఆవిడ కళ్ళకి చత్వారం ఉందని తర్వాత తెలిసింది నాకు. భానుమతి మూతి బిగించింది. తండ్రి కూతుళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. అసలు ఈ సునీత అంత కూతురు మీకు ఉందని అంటే ఎవ్వరూ నమ్మడం లేదు. ఇదేమో ఏపుగా పెరిగింది. అందరూ నేను వయసు దాచుకున్నానని అంటున్నారు. మీ ఆడవాళ్ళంతా అంతే కదో, ఎవరికి వారు ఎదుటివారికి ఎక్కువ వయసు ఉందని అనుకుంటారు. పద పద అంటూనే అతను బయటకు వచ్చాడు. అతను కారు దగ్గరికి రాబోతుంటే ఇంతలో ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. ముగ్గురు తిరిగి చూశారు. ట్యాక్సీలో నుంచి సన్నగా పొడవుగా ఉన్న ఒక యువతి, ఆమె వెంట 20 సంవత్సరముల యువకుడు దిగాడు. ఆమె పర్సు తెరిచి ట్యాక్సీ డ్రైవర్కి డబ్బు చెల్లిస్తోంది. మై గాడ్, వాళ్ళు రానే వచ్చారు. కృష్ణప్రసాద్ పళ్ళ బిగోన మెల్లగా అనుకున్నాడు. అతను భార్య వైపు కోపంగా చూశాడు. భానుమతి భర్త కోర చూపులు పట్టించుకోలేదు. ఎంతో ఆత్మీయంగా ఆ యువతికి ఎదురు వెళ్ళింది. అయ్యో, మీరే వచ్చేసారా? మేము భయపడుతూనే ఉన్నాం. మేము త్వరగా లేచి ఎప్పుడో రెడీ అయి కూర్చున్నాం. మా వారికి ఉదయమే ఒక క్లయింట్ తగులుకున్నాడు. అతను ఇప్పుడే వెళ్ళాడు. ఇల్లు సరిగ్గా కనుక్కోగలిగారా? అవస్థపడలేదు కదా? లేదు అంది సత్యవతి. కృష్ణప్రసాద్ భార్య తెలివితేటకి లోపల కోపగించుకున్నా అతికినట్టున్న ఆ అబద్ధానికి ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. భానుమతి వాళ్ళని సాదరంగా లోపలికి తీసుకొచ్చింది. ఇదిగో మా సునీత అంటూ కూతుర్ని పరిచయం చేసింది. సునీత, బాప్రే, ఎంత పెద్దదైంది! సత్యవతి పక్కకు తిరిగి కొడుకుతో, కిరణ్, సునీత అని మీ నాన్న చెప్తుండేవారే తనే అంది. తెల్లటి బొచ్చుకుక్క పిల్లని ఎత్తుకుని ఉన్న సునీత చేతులు జోడించింది. అతను ప్రతి నమస్కారం చేయలేదు. సునీత చేతుల్లో ఉన్న కుక్కపిల్ల వైపు అసహ్యంగా చూస్తూ, కుక్కలంటే నాకు చిరాకు, వాటి వల్ల చర్మవ్యాధులు వస్తాయన్నాడు. సునీత కళ్ళు రెపరెపలాడాయి. కుక్కపిల్లని గుండెలకు మరింత దగ్గరగా అదుముకుంటూ, కుక్కలంటే నాకు ప్రాణం, కుక్కల్ని ప్రేమించలేని మనుషుల్లో మానవత్వం ఉండదని నా నమ్మకం అన్నది. ఓ, సునీత చాలా మాటకారైందే. కిరణ్, అంకుల్ని విష్ చేయలేదు నువ్వు అంది తల్లి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. కిరణ్ కృష్ణప్రసాద్ చేయి అందుకున్నాడు. అంకుల్, మీరు ఎంత త్వరగా మమ్మల్ని తిరిగి పంపిస్తే మేము అంత ధన్యులం అన్నాడు. కృష్ణప్రసాద్ అతన్నే నిశ్చితంగా చూస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం తను చూసిన కిరణ్కి ఇతనికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. బహుశా గడ్డం మీసం రావడం కారణమేమో, లేక గొంతు బాగా మారి మాటల్లో తెచ్చిపెట్టుకున్న పెద్దరికం రావడమో, ఏదైనా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రండి లోపలికి. భాను దోవ తీసింది. సునీత కుక్కపిల్లని ఎత్తుకుని కిరణ్ వైపు చురుగ్గా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వెంకటమ్మ. భాను కూడా లోపలికి వెళ్ళింది. కిరణ్ తల్లితో పాటు అక్కడున్న సోఫాలో కూర్చోలేదు. ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అక్కడ గోడకున్న క్యాలెండర్ని శ్రద్ధగా చూస్తూ నిలబడ్డాడు. ఆయనకి సుస్థిగా ఉండటంతో మీ ఇంటి గృహప్రవేశానికి రాలేకపోయాం.
ఆయన ఎంతో బాధపడ్డారు. ఇల్లు చాలా బాగుంది. సత్యవతి ఇల్లు పరిశీలిస్తూ అంది. అవును, వాడికి ఆ మహమ్మారి లాంటి సుస్థి అప్పుడేగా ప్రారంభమైంది అన్నాడు కృష్ణప్రసాద్. సత్యవతి కళ్ళు చెమ్మగిల్లాయి. అవును అన్నట్లు తల ఊపింది. అబ్బా, అప్పుడే 2 సంవత్సరాలు అతన్ని నిట్టూరుస్తూ అన్నాడు. నాకు ఇంకా 2 రోజులు అయినట్టు కూడా లేదు. బ్యాగ్లో నుంచి జేబురుమాలు తీసి తుడుచుకుంటూ అంది. భానుమతి ట్రేలో కాఫీ తీసుకుని వచ్చింది. తీసుకోండి, స్నానం చేసి టిఫిన్ చేద్దరు కానీ అంది. కిరణ్ రా, కాఫీ తాగు, సత్యవతి పిలిచింది. నో మమ్మీ, నాకు తాగాలనిపించట్లేదు, కిరణ్ వెనక్కి తిరగకుండానే అన్నాడు. కాఫీ వద్దంటే పోనీ పాలు తీసుకురానా, భానుమతి అడిగింది. ఏమీ వద్దు. ఏం తాగకుండా ఎలా ఉంటావు బాబు, ఏదైనా తీసుకో. అతను వెనక్కి తిరిగాడు. మీ చేత అన్నిసార్లు చెప్పించుకోవడానికి నేనేమైనా పసిపిల్లాడినా ఆంటీ? నాకు తాగాలనిపించినప్పుడు మిమ్మల్ని అడుగుతాను. అతను ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని తల్లికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అంకుల్, మేము తిరిగి వెళ్ళడానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది? బాగుంది, నువ్వు వచ్చి ఇంకా చెప్పులైనా విడవలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు. ఇది ఆస్తి వ్యవహారం, అంత త్వరగా తెమ్ములుతుందా? అక్కడ నీకు మాత్రం ఏం రాజకార్యం ఉంది? నీ BA పరీక్ష అయిపోయిందని రాసావుగా. కాలేజీ కూడా లేదయ్యే. కాలేజీ లేకపోతే ఇక లైఫే లేదా మాకు? 24న క్రికెట్ మ్యాచ్ ఉంది, నేను టికెట్ కొనాను, తప్పనిసరిగా చూడాలి. అలాగే చూద్దు కానివి. గోవర్ధనం గారికి కబురు చేశాను, ఆయన వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళొచ్చో నేను చెప్తాను. కిరణ్ చూపులు ఇంతలో కిటికీలో నుంచి బయట విరగబూసి ఉన్న గులాబీ చెట్ల మీదకి మళ్ళాయి. గులాబీలు కొత్త వెరైటీలా ఉన్నాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్యవతి తాగుతున్న కాఫీ కప్పు పక్కన టేబుల్ మీద పెడుతూ, వీడు నాకు పెద్ద సమస్య అయిపోయాడు. ఆయన ఉంటే ఎలా చూసుకునేవారో, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అంది. అదేమిటి సత్యవతి, మేమందరం మీకు లేమా అంది భానుమతి. అదే కాస్త బతకడానికి ధైర్యం ఇస్తోంది. ఆ ఆస్తి ఏదైనా వస్తే తప్ప, లేకపోతే నాకు వీడికి తలదాచుకునే నీడ కూడా ఉండదు. భానుమతి సానుభూతిగా సత్యవతి భుజం మీద చేయి ఆనించింది. నువ్వేం దిగులు పడకు, ఆ వ్యవహారం అంతా ఆయన చూస్తారు. ఈ 4 రోజులు హాయిగా ఉండి ఇక్కడ అన్నది. రేపు మరొక కథతో మరొక